కరీంనగర్ బంద్‌కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యాలయంలో ఫర్నిచరు, కారు ధ్వంసం చేయడం జరిగింది. పూర్తిగా దానిలో భాగంగా ఈరోజు బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. బంద్‌కు ఎట్టి పరిస్థితుల్లో సహకరించొద్దు, ఎందుకు బంద్ చేయాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ హై టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. పోలీస్ బలగాలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి దగ్గర ఆయన్ని గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద బంద్ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని చెప్పేసి ఇటు ఎమ్మెల్యే, స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి పోలీసులు ఒకసారి మనం గంగులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అయితే హై టెన్సివ్ సిచ్యువేషన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. చూస్తున్నాం మనం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఆయన ఇక్కడే నిర్బంధించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిర్బంధం చేయడం జరిగింది. ఒక్కొక్కరు బంద్ సక్సెస్ అయింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కరీంనగర్ నగరంలో ఎప్పుడూ లేని విధంగా విధ్వంసాలు జరుగుతున్నాయి, దారి దోపిడీ జరుగుతున్నాయి. కాబట్టి 100% దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు బంద్ పాటిస్తున్నారు స్వచ్ఛందంగా. మా క్యాడర్ మమ్మల్ని మొత్తం మంది అరెస్ట్ చేసిండ్రు, గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్ అయినా కూడా ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళకి కూడా రాలేదు షాపులో పని చేసేందుకు. సో వీళ్ళు పోయి తెరిపిస్తారు, పోలీసులు తెరిపిస్తారు భావతోటి ఇళ్ళకి కూడా రాలేదు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ మనసులో ఉండి ఈరోజు బంద్ పాటిస్తున్నారు మేము భావిస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ నేతలు విమర్శ చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇక్కడ ఒక్కటే, అందుకే భాగంగా వీరు ఏమి మామూలుగానే ఉంది పరిస్థితి అని అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు విమర్శ చేస్తారు. అయితే ఇద్దరు ఒకటైతే మా ఇల్లు కొట్టించుకోమా, దాడి పెట్టించుకుంటామా, మమ్మల్ని కొట్టించుకుంటామా? ఇది వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి ఒకరు దాడి ఏమంటాడు, ఒకరు సమర్థిస్తుండ. అర్థమైంది. ఇక్కడ ప్రజలు మొత్తం ఆస్తు ధ్వంసం చేయమనే కదా ఇదేగా మీరు కోరుకున్నది. మేము కోరుకున్నది కాదు. తెలంగాణ అభివృద్ధి కావాలి, తెచ్చుకున్న తెలంగాణ శాంతియుత వాతావరణం మేము కోరుకున్నాం. కానీ వీళ్ళేంది కొట్లాడుకోర్రి, తన్నుకోర్రి. ఈరోజు PMJలోకి వెళ్ళి నగలు ఎత్తుకపోయినా ఏం కాదు, దాన్ని సమర్థిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. పూర్తిగా శాంతి భద్రతలు వైఫల్యం చెందిన, నిఘా వ్యవస్థ వైఫల్యం చెందిందని ఆరోపణ. 10 సంవత్సరాలు ఇలాంటి జరగలేదు. డైరెక్ట్ పోలీస్ అలర్ట్ చేయండి, పోలీసు అప్రమత్తంగా ఉండండి, పోలీసు మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. గంగుల కమలాకర్ అరెస్ట్ చేస్తూ ఫ్యామిలీ కాదు, మేము కనబడలేము. కనబడే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పట్టుకోండి. బ్రహ్మాండంగా మన కెమెరాలు పెట్టినాము, దాన్ని నిఘా పెట్టుకొని యాంటీ సోషల్ రేపు పొద్దున వస్తారు, పోలీసులు దాడి చేస్తారు, మీకే భద్రత లేదు కదా. సో ఇలాంటి కొనసాగద్దు, పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో మేము బంద్ పాటించాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీద కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకోవాలి. అలాగే పోలీస్ కమిషనర్ పైన సైతం తన ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. అందుకే నోరు ఇంత దూరం వచ్చింది. రెండు పక్షాలు అంటున్నా. బాధ్యత గల బండి సంజయ్ కూడా ఒక మంత్రి హోదాలు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎంపీ కాదు, ఒక మంత్రి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అతను కూడా భాష మార్చుకోవాలి. అతను భాషతో ఇంకో మాట్లాడతాను. కాబట్టి నువ్వు మమ్మల్ని చాలా విమర్శ చేసిన మంత్రి ఉన్నప్పుడు, కానీ మేము భాష మాట్లాడలే, మేము కంట్రోల్ ఉన్నాం. ఎందుకంటే బాధ్యత గల పోస్ట్లో ఉన్నాం కాబట్టి. మేము బండి సంజయ్ అదే చెప్తున్నాం, మొన్న చెప్పాను, బాధ్యత గల మంత్రిగా ఉన్నావు, దేవుడు మీకు ఇచ్చిన వరము, దాన్ని మీరు డెఫినెట్గా ప్రజాస్వామ్య బద్దంగా పంచుకోండి. డెఫినెట్గా వాళ్ళ మీద దాడి చేస్తామంటే 80% ఒప్పుకోరు. మీరు ఒక మంత్రిగా బాధ్యత వహించండి అని చెప్పి. ఈ డెమోక్రటిక్ సిస్టంలో మాటల వరకు పరిమితం అయితే పర్వాలేదు, కానీ దాడుల వరకు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంతమంది చేస్తున్నటువంటి. ఇప్పుడు బంద్ ఎందుకు పాటిస్తున్నావు? విమర్శలు చేసుకొని ప్రతిమ చేసుకోర్రి, కానీ దాడులు చేయకండి. దాడులు సంస్కృతి కొనసాగితే మా ఇంటి మీద దాడి చేస్తున్న బాగున్నది కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాల్గొంటారు. బంద్ సక్సెస్ అవుతుందా? మిమ్మల్ని గృహ నిర్బంధం 100% మేము అందరు అరెస్ట్ చేసిన విధంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ని గృహ నిర్బంధం చేయడం జరిగింది. మొత్తం మీద భాష మార్చుకోవాలి, డెమోక్రటిక్ సిస్టంలో ఉండాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇది ఒక హై టెన్సివ్ సిచ్యువేషన్ కి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ నేతల్ని గృహ నిర్బంధం చేస్తున్నారు. ఒకవైపు బంద్ పాటించాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చెప్తుంటే, మరొక వైపు ఎందుకు బంద్లో పాల్గొనాలి, ప్రజలకు అసౌకర్యం కల్పించొద్దు అని చెప్పి కాంగ్రెస్, బీజేపీ నేతలు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పోటాపోటీగా ప్రజలకి సంబంధించినటువంటి అంశంలో విభిన్నమైనటువంటి భావాలతో ముందుకెళ్తూ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.